రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది గారిని కలిశాము. రాష్ట్రం మొత్తం మీద వివిధ ప్రాంతాల్లో సర్వేల పేరిట ప్రభుత్వం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ లిస్టుల్ని ఈ ట్యాబ్లో వాళ్ళన్ని ఫీడ్ చేసుకుని గ్రామాల్లో ఇంట్లోకి పోయినప్పుడు, ఆయా వార్డులో ఇంటికి పోయినప్పుడు మేము ప్రభుత్వ అధికారులు అని చెప్పి వాళ్ళందరి దగ్గర ఇంటింటికి పోయి మీ ఓటు ఉందా లేదా వెరిఫై చేయడానికి వచ్చామని చెప్పి వాళ్ళని మభ్యపెట్టి దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలని మాట చెప్పి మీరు ఏ పార్టీ మీకు సానుభూతి పరులు, మీరు తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీయా, చంద్రబాబు నాయుడు గారంటే మీకు ఇంట్రెస్టా, జగన్మోహన్ రెడ్డి గారంటే మీకు ఇంట్రెస్టా అని అలా మాటల్లో పెట్టి వాళ్ళతో 2 నిమిషాలు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఒకవేళ వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పరులు అయి ఉండి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినా లేదు తెలుగుదేశం పార్టీని తిట్టినా లేదు చంద్రబాబు నాయుడు గారి మీద కొద్దిగా ఏసరింపు మాటలు మాట్లాడినా వెంటనే వాళ్ళ పేర్లను వచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని అక్కడి నుంచి పాస్ ఆన్ చేసి పైకి ఎక్కడ పంపిస్తారో తెలియదు పైకి వాళ్ళు వెంటనే వాళ్ళు అక్కడ వాళ్ళు దాన్ని ఈర్మార్క్ చేసుకుని అవి పంపించి ఆ ఓట్లన్నింటినీ కూడా డిలీట్ చేయడం అనేది జరుగుతుందనేది మా అభియోగం, వాస్తవం కూడా. ఎందుకంటే నిన్నటి రోజున పోసుపాటిరాగ మండలంలో కుమిలి అలాగే రెల్లివలస గ్రామాల్లో ఇలా ఈ కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళు అప్పటికే ఒక 20-30 ఇళ్లు అయిన తర్వాత మా కార్యకర్తలు వచ్చి ఉన్న ఊర్లో ఉన్న కుర్రవాళ్ళు చూసి ఏంటి మీరు ఎంత తిరుగుతున్నారు, మీరు ఎవరైనా అడిగితే మేము ప్రభుత్వ అధికారులు అని చెప్పి ప్రభుత్వం తాలూకా సర్వే టీము ఎలక్షన్ కమిషన్ మమ్మల్ని నియమించింది, అధికారులు రెవెన్యూ సిబ్బంది మేమని చెప్పిన అబద్దాలు చెప్పి అక్కడికి రావడం జరిగింది. వెంటనే అయితే ఐడెంటిటీ కార్డులు చూపెట్టండి, పదండి ఎంఆర్ఓ గారిని అడుగుదామంటే అప్పుడు ఐడెంటిటీ కార్డులు చూస్తే అవి వచ్చి ఏదో ప్రైవేట్ ఏజెన్సీ పేరున అవి వచ్చి ఆ కార్డులో ఉండడం జరిగింది. వెంటనే వాళ్ళు తీసుకుని అక్కడున్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంబంధించిన పోస్ట్మార్టం పోలీస్ స్టేషన్ కి మా కుర్రవాళ్ళు తీసుకెళ్లి ఆ సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని వచ్చి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఇంటరాగేట్ చేస్తే కాదండి మేము ప్రైవేట్ ఉద్యోగస్తులమండి, మేము రోజుకి 700 రూపాయల జీతంకి మేము పనిచేస్తున్నామండి, మాది సో అండ్ సో విలేజ్ అని మాది, కానీ మా బతుకు తెరువు కోసం ఉద్యోగ అవకాశం లేక ఈ పని చేయమంటే వచ్చామండి, మేము ఏజెన్సీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీకి మేము పనిచేస్తున్నాం. వాళ్ళు వచ్చి ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ సానుభూతి పరులైనా వారిని అనుసరిస్తే ఆ పేర్లన్నీ టిక్కి పెట్టి ఈర్మార్క్ చేసి మాకు పాస్ ఆన్ చేయమని చెప్పారండి, ఇది మా ఉద్యోగం అండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది రోజున. అవన్నీ కూడా రికార్డ్ అవన్నీ కూడా చేసి వాళ్ళకి ఇచ్చాం, ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసి అప్పుడు వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి మరి ఏంటంటే దీని మీద కేసు రిజిస్టర్ చేయని అడిగితే సబ్ ఇన్స్పెక్టర్ కాదండి పాప మా పిల్లలు చదువుకున్న వాళ్ళంట, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు, చేస్తే వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళ భవిష్యత్తు నష్టం వస్తుంది, దయచేసి వాళ్ళు వదిలేయండి అని చెప్పని ఆయన రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మా వాళ్ళు ఒప్పుకోకపోతే అవసరమైతే ఈ ప్యాడ్స్ ని అయిపోయింది మీరు తీసుకుపోండి, వాళ్ళు మాత్రం విడిచిపెట్టేయండి అంటే వాళ్ళు వెంటనే అవన్నీ పట్టుకొని నేను విజయనగరంలో ఉంటే నా దగ్గరికి అవి పట్టుకొని నా దగ్గర రావడం జరిగింది. వెంటనే నా దగ్గర వచ్చిన వెంటనే నేను కూడా పోలీసు అధికారులతో మాట్లాడి తప్పు కదా ఇలాంటి పనులు చేయడం, ఇది రిజిస్టర్ చేసి వాళ్ళని ఎంక్వైరీ చేయవలసిన అవసరం కదా, అయినా ఏజెన్సీ అయిపోయింది, నేను ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడతాను, డీజీపీ దగ్గరికి పొద్దున్న తీసుకెళ్తాను అని చెప్పి వెంటనే నేను అప్పుడే 5:30 గంటలప్పుడే నేను డీజీపీ గారికి ఎలక్షన్ కమిషన్ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఉదయం ఈ వాస్తవ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకురావాలి, జరుగుతున్న అన్యాయాన్ని తీసుకురావాలి, ఈ విధమైన అప్రజాస్వామ్యంగా జరుగుతుంటే ఇలాంటి చర్యల్ని దీన్ని తీవ్రంగా పరిగణించాలి, లేకపోతే దీనికి వచ్చి ఇంకా లేదు ఇంకో 30 రోజులు ఎన్నికలు రాబోతున్నాయి, ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో సుమారు 30 నుంచి 40,000 ఓట్లని తొలగింపు కార్యక్రమాన్ని మరి పార్టీ పరంగా సానుభూతులను తొలగించే కార్యక్రమం జరిగింది. తొలగించడం అంటే ఈజీ, మళ్లీ దాన్ని నమోదు చేయడం అంటే చాలా కష్టం. ఆ విషయం కూడా ఎన్నికల అధికారి గారికి చెప్పాము. తొలగించడం అధికారులతో కుమ్మక్కి ఒక టిక్ మార్క్ తోనే ఆ బియ్యలను మేనేజ్ చేసుకుంటే వాడు తొలగించడం సరే అయిపోతుంది, కానీ మళ్లీ చేయాలంటే దానికి ఎంత తతంగం అండి. ఒక వాటర్ని చేర్చాలంటే మళ్లీ 35 రూపాయలని మేము కట్టుకోవడం కూడా పరిస్థితి కూడా ఉంది. అది చాలా కష్టసాధ్యమైన పని అనేది. ఇలా ఎలా జరుగుతున్నంత అక్రమాలు జరుగుతున్నాయని కూడా ఆయన దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. వెంటనే పోలీసులు చెప్తే అది కాదు సార్, మీరు వచ్చి మీ వాళ్ళు వచ్చి మాకు ప్యాడ్స్ మాకు ఈ ఐప్యాడ్లు మాకు సరెండర్ చేయవలసిందని పోలీసు అధికారులు అన్నారు. వెంటనే డీజీపీ గారికి ఫోన్ చేశా, డీజీపీ గారు మీ దగ్గరికి వస్తున్నాను, రేపు వీటి మీద ఒక సమగ్ర విచారణ జరగాలి, ఇది లోకల్ పోలీసు మాకు న్యాయం జరగట్లేదు అని చెప్తే ఆయన కూడా 12 గంటల తర్వాత నేను ఉంటాను ఆఫీస్ లో రండి అని చెప్పిన ఆయన కూడా నాకు సమయం ఇవ్వడం జరిగింది. అందుకే వచ్చాను. ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ కూడా
కంప్లైంట్ ఇచ్చాం. దాని మీద సమగ్ర విచారణ జరపమన్న ఎన్నికల అధికారిని. రాబోయే కాలంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలంటే ప్రతి ఓటర్కి ఓటు హక్కు ఉండాలి. వారు నిస్సంకోచంగా వారికి నిర్భయంగా ఓటేసుకునే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నప్పుడే ఫెయిర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. దానికి సహకరించాలి అని చెప్పాము. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఇంతకుముందు ఫిర్యాదు చేస్తాం, మళ్లీ ఫిర్యాదు చేస్తామని కూడా వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. దీంతో తీసుకొచ్చిన ఈ పేర్లలో 2 పేర్లు కూడా ఇవన్నీ దీంట్లో కోడ్ వర్డ్స్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఓపెన్ చేసి మీరు చూడండి ఇందులో ఏమున్నాయో అని చెప్పి వారన్నారు. వారిని 2 తీసుకుంటాను, నాది 2 ఇవ్వండి, మిగతా వచ్చి 5 డీజీపీ గారికి హ్యాండ్ ఓవర్ చేసేయండి. నేను కూడా పోలీసు అధికారులకి నేను పంపించి సమగ్ర విచారణ చేయిస్తానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. దురదృష్టం ఇవాళ జాతీయ ఓటర్ దినోత్సవం. ఇలాంటి సంఘటనలు జరగడం అనేది ప్రజాస్వామ్యానికి గొడవలు పెట్టినది. ఇది ఇంత పెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశంలో ఇలాంటి అధికారం కోసం మరి చేస్తున్నారు ఈ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి దొంగ తిరుగుడు చేస్తూ ఇలాంటి అడ్డదారుల ద్వారా మరి అధికారులు రావడానికి ప్రయత్నం చేస్తుంది ఇవాళ అధికారులు తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఈ చర్యలు దీనికి తోడు ఎవరైతే చేశారో రాత్రి నుంచి అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు దగ్గర 15 మంది అరెస్టులు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో విజయనగరంలో ఉంచారు. అది ఈ ప్రభుత్వం తాలూకా దిగిందికి పరాకాష్ట. ఈ ప్రభుత్వానికి పరాకాష్ట. ఇక తెలుగుదేశం పార్టీ నోకలు చెడిపోయి అనడంలోనికి దీనికి ఇంకొక అర్థం లేదు. అంటే ఏ రకంగా దౌర్జన్యంగా ఏ రకంగా దమనకాండ దేశాన్ని సరే చేయాలనుకుంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో అవన్నీ కూడా అది వీలు పడదు, మనోడు కాదు. మాకు న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేస్తాం, ప్రజలతో ఎన్నుకుంటాం. ఎలాంటి వాటి వెంట ఎదుర్కొని న్యాయానికి నిలబడి రేపు ఈ ప్రభుత్వాన్ని ఎలాంటి దుశ్చర్యలు చేసే ప్రభుత్వాన్ని తొలగించే వరకు కూడా పోరాడతాం. అది తెలియదు, ఇవన్నీ ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ఇవన్నీ కూడా దీని కోడ్ ఉంది, అందుకే ఇచ్చాను. మీరే ఓపెన్ చేయించుకోండి, మాకు తెలియదు ఇది ఎలాగుందో. నేను మాత్రం నా దగ్గర తీసుకొచ్చినప్పుడు చూసేటప్పుడు మాత్రం దీంట్లో మొత్తం వాటర్ లిస్ట్ ఏదైతే ఆ బూత్ కి సంబంధించిన వాటర్ లిస్ట్ ఉందో అదంతా అప్లైడ్ అయ్యి పేర్లతో సహా ఉన్నాయి. దాంట్లో ఈర్మార్క్ చేసి కొన్ని రంగు దీంతో వచ్చి టికెట్లు పెట్టి ఉన్నాయి. కొన్ని ఎల్లో, కొన్ని రెడ్. ఓపెన్ డాక్యుమెంట్ ని తీసుకుని నేను వచ్చి అధికారి నేను చెప్పని, ప్రభుత్వ అధికారి నేను చెప్పని వెళ్లి వాడు వచ్చి ఏ పార్టీ అని అడిగి సర్వేలకు వెళ్ళిన వచ్చి నీ ఇంటికి వచ్చి కార్డు వచ్చిందా, నీ ఇంటికి వచ్చి ఇది వచ్చిందా అని అడుగుతారు. కానీ నువ్వు ఏ పార్టీ వాడిని అడుగుతారు బాబు? అడగలేదు బాబు. అందుకు సో అది ఓకే.